హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐజీటీ సొల్యూషన్ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగిందనమాట. యాక్టివ్ డైరెక్టరీ స్పెషలిస్ట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ గోర్గన్ హర్యానాలో ఉంటుందన్నమాట. హర్యానా అనేది ఇండియాలో ఉంటుంది. 3 వీక్స్ ఏగో అంటే 3 వారాల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అన్నమాట. వాళ్ళకి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర వర్క్ చేయొచ్చు. ఫుల్ టైమ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి స్కిల్ లేకపోయినా పర్వాలేదు అనమాట. వీరు డైరెక్ట్గా మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, మనకి దినేష్ కుమార్ అనే వ్యక్తి ఈ యొక్క వేకెన్సీని రిలీజ్ చేయడం జరిగింది. ఇతనైతే టాలెంట్ యాక్విజిషన్ లో ఐజిటి సొల్యూషన్స్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అబౌట్ ద జాబ్ అనమాట. సో రోల్ వచ్చేసరికి మనకి యాక్టివ్ డైరెక్టరీ స్పెషలిస్ట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రైమరీ స్కిల్స్ వచ్చేసరికి యాక్టివ్ డైరెక్టరీ, ఆన్ ప్రీమిసెస్ యాడ్, అలాగే యూజర్ మేనేజ్మెంట్, గ్రూప్ పాలసీస్, అలాగే డిఎన్ఎస్, విండోస్ సర్వర్ 2016 అండ్ 2021 వరకు వస్తే సరిపోతుంది అనమాట మీకు. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసరికి మీకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఇమీడియట్ గా జాయిన్ అయ్యేవారు మాత్రమే కావాలన్నమాట. వీళ్ళకి వెంటనే జాయినింగ్ ఆర్డర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. షిఫ్ట్ టైమింగ్ వచ్చేసరికి యూకే షిఫ్ట్స్ అని ఉంటాయి అన్నమాట. యూకే అంటే మీకు ఉత్తరాఖండ్ అనేసి చెప్పొచ్చు. అంటే అటు సైడ్ దేశాలు కాబట్టి మీకైతే ఇక్కడ నైట్ అయితే అక్కడ పగలవుతుంది, అక్కడ పగలైతే ఇక్కడ నైట్ అవుతుంది అనేసి మీరైతే గుర్తుంచుకోవాలి. ఓవరాల్ గా మనకైతే నైట్ షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఈ యొక్క జాబ్ కి. అలాగే కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. టెక్నాలజీ, అలాగే కంప్యూటర్ సైన్స్, అలాగే రిలేటెడ్ ఫీల్డ్ ప్రిఫర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈక్వాలిటీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ సర్టిఫికేట్స్ మేబీ కన్సైర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. మీకు సర్టిఫికేట్స్ వచ్చేసరికి సర్టిఫికేట్స్ సచ్ యాజ్ ఏ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేటెడ్ అయితే ఉండాలన్నమాట. అంటే మీకు ఎంఎస్ ఆఫీస్ వస్తే సరిపోతుంది అనమాట, ఇంకేమీ లేదు. అలాగే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్ఎస్ఐటి ఆర్ ప్రిఫర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మీకు 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మేనేజింగ్ అండ్ సపోర్టింగ్ యాక్టివ్ డైరెక్టరీ ఎన్వైరన్మెంట్స్ లో మీరైతే వర్క్ చేస్తారు. అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఏడి టూల్స్ ఇంక్లూడింగ్ యూజర్స్ అండ్ కంప్యూటర్స్, గ్రూప్ పాలసీస్, మేనేజ్మెంట్ అండ్ డిఎన్ఎస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫెమిలియారిటీ విత్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ యాడ్ ఎన్వైరన్మెంట్స్ ఇంక్లూడింగ్ లెస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అండ్ ఆడిటింగ్ అనేది చేసే విధంగా ఉంటే ఎక్స్పీరియన్స్ మీకు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్కిల్స్ వచ్చేసరికి మీకైతే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ, గ్రూప్ పాలసీస్ అండ్ డిఎన్ఎస్ స్కిల్స్ అనేది ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ విత్ పవర్ సెల్ ఆర్ అదర్ స్క్రిప్టింగ్ టూల్స్ ఫర్ యాడ్ మేనేజ్మెంట్ గురించి తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ అండ్ యాక్సెస్ కంట్రోల్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ టీమ్ ఎన్వైరన్మెంట్ అనేది కూడా క్రియేట్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. ఫెమిలియారిటీ విత్ అదర్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, ఎగ్జాంపుల్ ఏజూర్, అలాగే ఏడి ఆఫీస్ 365 అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్స్పీరియన్స్ విత్ మల్టీ సైట్ యాడ్స్ డెవలప్మెంట్ అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే డొమైన్ కంటైనర్ గురించి మేనేజ్ చేసే విధంగా కూడా
చూసుకోవాలన్నమాట. అంటే డొమైన్ని కంట్రోల్ చేసే మేనేజర్ అనమాట. ఓకేనా. సో అబౌట్ ద ఐజిటి సొల్యూషన్స్ దీని గురించి మీరు పూర్తిగా నోటిఫికేషన్ ఓపెన్ చేసుకుని మీరు అయితే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే దీని యొక్క లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.